నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి పట్టణంలోని గరటే కాలనీలో ఆదివారం తెల్లవారుజామున అద్దెంకి డివిజన్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిఐ సుబ్బరాజు బృందం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికి తిరిగి ఇంట్లో ఉండే వారి వివరాలను తెలుసుకుని విచారించారు. కార్డన్ సెర్చ్ సమయంలో సరైన పత్రాలు లేని 30 వాహనాలు గుర్తించి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారని, గరటే కాలనీలో పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి విచారించారని, కార్డన్ సెర్చ్ సమయంలో సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించి స్టేషన్కు తరలించారని చెప్పారు. ముఖ్యంగా గంజాయి రవాణా జరుగుతున్నందున అనుమానంతో కార్డన్ సెర్చ్ జరుపుతున్నారని, గంజాయి రహిత సమాజం కోసం పోలీసు శాఖ పనిచేస్తుందని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. సో ఈరోజు మేము మా ఎస్పీ గారి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ అద్దంకి టౌన్లో గరటయ్య కాలనీలో మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలుపెట్టి ఈ కాలనీలో అన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మా అద్దంకి సిఐ అండ్ మా సబ్ డివిజన్ లో ఎస్ఐలు సిబ్బంది అంతా కలిసి ఈరోజు వీధిలో ఉన్న అనుమానిత ప్రదేశాలు, ఇండ్లు, బండ్లు అన్ని చెక్ చేయడం జరిగింది. అనుమానంగా ఉన్న బండ్లన్నీ ఒక 29 2 వీలర్లు, ఒక 6 ఆటోలు కూడా తీసుకొచ్చి పెట్టి వాటిని క్షుణ్ణంగా వాళ్ళ రికార్డ్స్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా పరిశీలిస్తున్నాం. అలా విధంగా ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మేము చేయడంలో ఉద్దేశం ఏమంటే, ఏమైనా మీ ఏరియాలో గంజాయికి సంబంధించి ఏమైనా గంజాయి పొట్లాలు కానీ, గంజాయి ఆకులు కానీ, ఇలాంటి గంజాయికి సంబంధించి ఏదైనా మెటీరియల్ కానీ ఎక్కడైనా ఉందేమో అనే అనుమానంతో అన్ని అనుమానంగా ఉన్న ఇండ్లు, వదిలేసిన సమాలు, లాక్ చేసిన ఇండ్లు, ప్రదేశాలు, మనుషులు, కిరాణా షాపులు ఉంటాయి కదా, అక్కడ ఏమైనా అమ్ముతూ ఉంటారేమో అనే అనుమానంతో ఆ షాపులు ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి గంజాయి ఏమీ దొరకలేదు. కానీ ఈ సందర్భంగా మేము ఈ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే, గంజాయి మత్తు అనేది వదిలించుకొని గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా అత్యాశకు పోయి డబ్బు సంపాదన కొరకు గంజాయి వ్యాపారము చేయాలనుకున్నా వాటిని ప్రజలు స్వచ్ఛందంగా ఆ గంజాయి జోలికి పోకుండా ఈ గంజాయి మత్తును, ఆ వ్యాపారాన్ని నిర్మూలించే విధంగా ప్రజలు కూడా అందరూ వారు జాగృతి పొంది వాళ్ళ జీవితాల కోసం ఈ మా ఆపరేషన్స్ కు మేము చేసే గంజాయి వద్దు జీవితాలు ముద్దు అనే మేము చేసే ఈ ప్రచారానికి సహకరించి గంజాయి రహిత సమాజానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తోడ్పడాలని మేము ఈ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఏరియాలో అనుమానం ఉన్న ప్రతి ఏరియాలో మేము ప్రతి వారం కూడా ఈ గంజాయి గురించి ఈ ఆపరేషన్ సెర్చ్ చేస్తూ ఉంటాము. ఎటువంటి గంజాయి రహితంగా సమాజం ఉండాలనే ఉద్దేశంతో మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. డ్రోన్ అయితే లిఫ్ట్ బాగుంటుంది. అదైతే జీవితం ముద్దు అరండే డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు, గంజాయి వద్దు, జీవితం వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు, డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, జీవితం వద్దు, గంజాయి వద్దు, ముద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, సమాజం మా
అద్దంకి ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు అన్ని రకాల వస్తువులు కల్పించనున్నారని, ఈ వేసవిలో దాతల సహాయ సహకారాలతో డిపో ఆవరణంలో చలివేంద్రం ఏర్పాటు చేయించాలని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ను జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సందర్శించారు. బస్టాండ్లను పరిశీలించి ప్రయాణికుల వస్తువుల గురించి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సురేష్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని సురేష్ రెడ్డి చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలిపారు. ఇంకొల్లు బస్టాండ్ సమీపంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయిస్తారని, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ఏరియాలో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్ రామ్మోహన్ రావుకి జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలియజేశారు. మనకి ఈ లైన్స్ వాళ్ళు రోటరీ వాళ్ళు ఎవరన్నా మనకి అట్లా ఉంటుంది కదా, మంచి చల్లటి నీళ్ళు ఉంటాయి. అది ఒకటి అడగండి, మీకు మంచి పేరు వస్తుంది కదా. అంతే అంతే, మీరు అనుకుంటే చేయగలరు. మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు చిన్నతనంలో అసలు ఏం లేని రోజుల్లో ఉన్నది కదా, ఇప్పుడు ఇంటికంటే బెటర్ కదా అనుకుంటున్నారు. కాదు, నువ్వు అమెరికాతో పోల్చుకోవాలి మనల్ని. మీ మనవాళ్ళు ఎవరు లేరు అక్కడ, మరి వాళ్ళు చెప్పడం లేకుంటుంది. ఆరణ కూడా ఉంటారు. అద్దంకి పట్టణంలోని నర్రావారిపాలెంలో నర్రావారి ఇలవేల్పు శ్రీ నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవము వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాచార్యులు పిచ్చయ్య శాస్త్రి పర్యవేక్షణలో నర్రావారి కుటుంబ సభ్యులు కలిసి గణపతి, ఆంజనేయ, నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని నారికేళములు సమర్పించారు. దంపతులు హోమ కార్యక్రమాల్లో పాల్గొని హోమం చేశారు. అనంతరం కమిటీ తరపున వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. మేము తెలుగులోనే చెప్పు, తమిళం ప్రమాణం కాదుగా, బయటకు రండి. గ్రానైట్ బీచ్లు కావాలి. వాడు ముగ్గురు కట్టుకున్నారు. అంతే शनि अरिष्टेतु संप्राप्ते शनि हवनं प्रवक्ष्यामि प्राण आयु सूर्य
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. ఆదివారం అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర, ప్రజాప్రతినిధులు హాజరై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు బృందంచే కోలాట ప్రదర్శన అందరినీ ఉత్సాహపరిచింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వారికి అద్దెంకి పురపాలక సంఘం తరపున కమిషనర్ రవీంద్ర శాలువా కప్పి సత్కరించారు. వారంలో 6 రోజులు పనిచేసి 7వ రోజు అయిన ఆదివారం అందరూ కలిసి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలలో అందరూ పాల్గొని సరదాగా గడపాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం 8వ తరం 12వ మఠాధిపతులుగా శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారిని నియమించారని ఈ నెల 26వ తేదీన మఠాధిపతుల వారి పట్టాభిషేకం జరగనున్నదని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. పట్టాభిషేకం మహోత్సవంకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఆదివారం అద్దంకిలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న బ్రహ్మం గారి దేవాలయంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే తెలియని వారు లేరని, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం ప్రకారం అద్దంకి పట్టణం అవుతుందని ఆనాడే చెప్పినట్లు అద్దంకి మున్సిపాలిటీ అయ్యి రెవెన్యూ డివిజన్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతులుగా వెంకటాద్రి స్వాముల వారిని నియమించారని 26వ తేదీన జరిగే పట్టాభిషేకంలో అద్దంకి నుంచి స్వామివారి భక్తులు తరలి రావాలని శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు. కడప జిల్లా కంది మల్లాయిపల్లిలో ఉన్నటువంటి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జీవ సమాధి గరిష్టతో వారు అయ్యున్నారు. మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారంటే ఈరోజు పల్లెటూరు నుంచి చదువుకున్న వారికి తెలియని వారు లేరు. ఏ గ్రామంలో ఏ వింత విశేషం జరిగినా కూడా ఆనాడే చెప్పాడు బ్రహ్మంగారు అంటూ ఉంటారు. దానిలో ఉదాహరణగా మన అద్దంకి ప్రాంతానికి కూడా ఆ రోజు ఆయన రాసిన కాలజ్ఞానాలు ఎన్నో మహిమలు ఉన్నాయి. కొన్ని జరిగినాయని కూడా యథార్థం మన కంటితో చూస్తూ ఉన్నాం. ఆ రోజు వారు అద్దంకి పట్టణం అవుతుందన్నారు. మరి అంచెలంచెలుగా ఎదిగి మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ నుంచి ఈరోజు రెవెన్యూ డివిజన్ స్థాయికి వచ్చాము. అలాగే ఈ ప్రాంతానికి జాతీయ రహదారులు 4 కోడల ప్రాంతాల నుంచి కూడా రహదారులు ఏర్పాటు చేశారు. భవిష్యత్ కాలంలో రైల్వే లైన్ కోసం కూడా స్థానిక ప్రజాప్రతినిధి నాయకులు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. అంటే 500 సంవత్సరాల క్రితం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో దూరదృష్టితో ఉన్నటువంటి చెప్పబడిన అంశాలు భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానం రచించినటువంటి ఏకైక మహనీయుడు. మరి ఆ మహనీయుని యొక్క మఠ పీఠాధిపతి గత పీఠాధిపతి ఆరోగ్యరీత్యా మరణించిన పట్ల వారి కుటుంబ సమస్యలపై ఆధిపత్య పోరులో రకరకాల మలుపులు తిరిగి ఇటీవల కాలంలో ప్రభుత్వము ఎంతో నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి ఆ కుటుంబ సభ్యుల్ని చూసి సాంప్రదాయబద్ధంగా వారి పెద్ద కుమారుడైన శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారిని 8వ తరం పీఠాధిపతులుగా నామినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి దేవస్థాన అద్దంకి ప్రాంతం నుంచి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి రేపు బ్రహ్మంగారి మఠం 26వ తేదీన వీరధర్మేంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానించి ఉన్నారు. కావున అద్దంకి పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతూ భక్తులందరం కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అద్దంకిపట్నం నుండి బ్రహ్మంగారి మఠమునకు ప్రతిరోజు కూడా ఉదయం 5:30 గంటలకి బస్సు సౌకర్యం కల్పించబడింది. కావున భక్తులెల్లరూ కూడా మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎక్కువ సంఖ్యలో మహిళలు కూడా పాల్గొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించాలని అద్దంకిలో ఉన్న కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపులందు అభివృద్ధి కమిటీ సమావేశమై మఠంలో బ్రహ్మంగారి మఠంలో చాలా కాలంగా మఠాధిపతుల ఎంపికలో జరిగిన అవకతవకలకి వాటన్నిటికీ ఓ పరిష్కారం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వారు వెంకటాద్రి స్వాముల వారిని ఏకైకరంగా మఠాధిపతులుగా నిర్ణయం చేసి ఉన్నారు. ఆ కారణంగా ఇంతకాలంగా పరిష్కారం కాకుండా విషయం పరిష్కారం అయినందువలన వారు 12వ పీఠాధిపతులుగా సింహాసనం ఎక్కుతున్నందువలన ఫిబ్రవరి 26వ తారీఖున గురువారం వారికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి మఠం వారు నిర్ణయం చేసి ఉన్నారు. ఆ కార్యక్రమంలో మన మఠానికి కూడా వారు ఆహ్వానం పంపించి ఉన్నారు. ఆ ఆహ్వానం మేరకు మనం కూడా అందరము భక్తులందరూ దేవస్థానానికి సంబంధించిన సభ్యులందరూ కూడా ఏకాగ్రమంగా ఆడి పోవటానికి నిర్ణయం చేశాము. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఆదివారం ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ పారా శ్రీరామచంద్రమూర్తి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ప్రత్యేక పూజలు చేయించుకుని అర్చకులు ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చుండూరి మురళి, పాలక మండలి సభ్యులు కలిసి శ్రీరామచంద్రమూర్తి కుటుంబ సభ్యులకు
దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.